మూడ్ ఆఫ్ ద నేషన్ నిర్ణయించే ఎలక్షన్గా బీహార్ అసెంబ్లీ ఎన్నికలను భావిస్తున్నాయి అధికార విపక్షాలు. అటు ఎన్డీఏ ఇటు మహాకూటమి గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నాయి. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు వేగవంతం చేసింది. త్వరలో షెడ్యూల్ విడుదల చేయనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎలక్షన్ షెడ్యూల్ కోసం రాజకీయ పార్టీలు, ఓటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరులో లేదా అక్టోబర్ ప్రారంభంలో షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎస్ఐఆర్ను కొలిక్కి తెచ్చి బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తులు చేస్తోంది. ఈ ఏడాది నవంబర్ 22తో బీహార్ అసెంబ్లీ గడువు ముగుస్తోంది. ఈలోపే ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించాలి. నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 2 లేదా 3 దశల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. వరుస పండుగల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, పోలింగ్ తేదీల సర్దుబాటు ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 2న దసరా పండుగ ఉంది. 20న దీపావళి. ఇక ఛత్ పూజ అనేది బీహార్లో జరిగే అతిపెద్ద పండుగ. అక్టోబర్ 25 నుంచి 28 మధ్య ఈ ఛత్ పూజోత్సవాలు జరగనున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా రాజకీయ పార్టీ ప్రచారాలకు తగిన సమయం ఇస్తూ పోలింగ్ తేదీలు ఖరారు చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది. ఛత్ పూజ ముగియగానే నవంబర్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. 2020లో 3 దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. సెప్టెంబర్ 25న షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7వ తేదీల్లో పోలింగ్ నిర్వహించనుంది. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటించింది. ఈసారి 3 దశలు నవంబర్లోనే జరిగే ఛాన్స్ ఉంది. నవంబర్ 15 నుంచి 20 మధ్య కౌంటింగ్ జరగవచ్చు. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉంది. ఈసారి కూడా బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలోని ఎల్జేపీ రామ్ విలాస్ ఇతరులు కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయి. అటు ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలో సిపిఎం, వీఐపీ, జేఎంఎం, ఎల్జేపీ పారస్ వర్గాలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. సీట్ల సర్దుబాటు కొలికి రాకపోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఈ క్రమంలో మొత్తం 243 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేస్తుందని ఇటీవల తేజస్వి యాదవ్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. మొత్తం మీద ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠ రేపుతున్నాయి. మరి బీహారీలు ఏ కూటమికి అధికారం కట్టబెడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.